క్రికెట్ అంటే ప్రాణం ఊపిరి అని చెప్పి భావిస్తారు చాలామంది క్రీడాకారులు అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే భారత్ న్యూజిలాండ్తో ఈ దఫా ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్లో తలపడనుంది. మరికొద్దిసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొంతమంది క్రీడాకారులు, క్రీడా అభిమానులు, క్రికెట్ అభిమానులు అందరూ ఇక్కడ ఆసక్తిగా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అభిమాన టీం ఎప్పుడెప్పుడు విజయం సాధిస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అభిప్రాయంగా మనకు అనుకుందాం. ఎట్లా చూడొచ్చు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్ ఆడబోతుంది దుబాయ్లో. చాలా అద్భుతమైనటువంటి మ్యాచ్ని ఈరోజు తిలకించబోతున్నాము. మరి క్రికెట్ ప్రేమికులు, క్రీడాకారులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రానే వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మరి దుబాయ్ వేదికగా ప్రారంభం కాబోతున్నటువంటి మ్యాచ్లో మరి భారత జట్టు క్రీడాకారులు ఒత్తిడిని అధిగమించి ఈసారి విజయం సాధిస్తారని చెప్పి చాలామంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఒకవేళ 15 ఓవర్ల పాటు మరి ఓపెనర్ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గారు ఉన్నట్లయితే మరి భారత జట్టుకు తిరుగుండదు. అదేవిధంగా చేజింగ్ లోపల విరాట్ కోహ్లీ గారు చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కొనసాగిస్తూ ఉన్నారు. కేఎల్ రాహుల్ క్రికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు మరి ఏ స్థానంలో ఆడడానికి సదా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి గెలుపుపై ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి అద్భుతమైనటువంటి స్పిన్ ప్రదర్శన చేస్తూ భారత్ను ఒంటి చేత్తో గెలిపేయడానికి మరి సిద్ధమవుతూ ఉన్నాడు. అదేవిధంగా అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండరు ఉండడం భారత్కు కలిసి వచ్చేటువంటి అంశము. ఇక అజయ్ జడేజా అంటే మనం చెప్పనక్కర్లేదు. భారత్ సాధించినటువంటి అనేక విజయాలలో కీలక పాత్ర పోషించినటువంటి అజయ్ జడేజా ఉన్నాడు. కాబట్టి వీరందరూ ఈరోజు కనుక మన దినమైనట్టయితే భారత్ తప్పకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించి సగర్వంగా భారతదేశానికి కప్పు తీసుకొస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వాలీబాల్ క్రీడాకారులు, కరీంనగర్. సో మొత్తం మీద ఒక ఆశావహ దృక్పథంతో వారి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ దూసుకొచ్చేటువంటి జట్టు ఖచ్చితంగా నెవర్ అనే తీరులో రాణించాలని కోరుతున్నారు. మీరు చెప్పండి. భారత్ జట్టులో ముఖ్యంగా ఇంకొక ఆల్రౌండర్తో వస్తున్నట్లు తెలుస్తున్నది. ఇది కుల్దీప్ యాదవ్ ప్లేస్లో మన సుందర్ వస్తున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి జట్టు ఇంకా పటిష్టంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. విజయం సాధించాలని నేను ఆశిస్తున్నాను. న్యూజిలాండ్ మీద ప్రతీకారం, పోయిన మ్యాచ్లో ఫైనల్ ఓడిపోయిన దాని మీద ప్రతీకారం తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 2000 సంవత్సరంలో ఓడిపోయిన దానికి ప్రతీకారం తెచ్చుకుంటా అని ఈ సంవత్సరం ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకొని రివెంజ్ తెచ్చుకుంటా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు 2:30 గంటలకి జరగబోయే ఇండియా మరియు న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో మన భారత జట్టు చాలా దృఢంగా ఉంది. మరియు బ్యాటింగ్ పరంగాను, బౌలింగ్ పరంగాను, ఫీల్డింగ్ పరంగాను ప్రతి స్థానంలో కూడా మన ఇండియా జట్టు మంచి ప్రతిభ కనబరుస్తుంది. వరుస విజయాలతోని టీంకు వెనుక కోచ్ ఏంటంటే గంభీర్ కానివ్వండి, ఆయన ఇంతకుముందు కోచ్ గారు ఇంతకుముందు వరల్డ్ కప్ ఆడినప్పుడు ముఖ్య పాత్ర పోషించి మనకు ఇండియా వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఘనత గంభీర్ గారికి మరియు సచిన్ తెందుల్కర్ గారికి, యువరాజ్ సింగ్ గారికి. వాళ్ళ ప్రతిభతోనే ఈరోజు మన వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ట్రోఫీ దుబాయ్లో జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ అందులో కూడా గెలిచి మన ఇండియాకు ఫైనల్ మ్యాచ్ కప్తో తిరిగి వస్తారని చెప్పేసి మన ఇండియా క్రీడాకారులు అందరూ వెయిట్ చేస్తున్నాము అండ్ చూస్తున్నాం కూడా. మన భారత ప్రధానమంత్రి గారు కూడా క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి క్రీడాకారుని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆయన సహృదయంతో క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. మరియు ఈ సంవత్సరం కూడా మన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్ క్రీడా ఉత్సవాలకు కూడా మనము ప్రాధాన్యత తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ క్రీడలతో పాటు అన్ని విధాలుగా మన క్రీడాకారులు ప్రోత్సహిస్తారు. కాబట్టి మన తెలంగాణ క్రీడాకారుల తరపున మరియు మన తెలంగాణ క్రీడాభిమానుల తరపున మన భారత జట్టుకు విజయాన్ని అందిస్తారని చెప్పేసి ప్రతి ఒక్క మన క్రీడాకారులను ప్రేరేంచడం జరుగుతుంది, వాళ్ళను ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇండియా మ్యాచ్ గెలుస్తుందా ఏంటి పరిస్థితి? తప్పకుండా గెలుస్తుంది. రోహిత్ శర్మ 10 ఓవర్లు ఉంటే చాలు, ఇండియా గెలిచినట్టే. గెలవాలని ఆశిస్తున్నాను. మొత్తం మీద ఒకటే భావిస్తున్నారు. ఒక ఆశావహ దృక్పథంతో ఇండియన్ టీంకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు ఫైనల్ మ్యాచ్ వస్తుందా అనేటువంటి కోణంలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో
ప్రతీకారం తీర్చుకోబోతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసాం. 25 ఇయర్స్ తర్వాత అయినా సరే రివెంజ్ తీసుకొని ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడడానికి సిద్ధంగా ఉంది భారత్ టీం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జై హో భారత్. సుమంత్ చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.